హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తాజా రెసిపీస్. ప్లీజ్ వాచ్ ఫుల్ వీడియో ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో మనం చికెన్ షర్వా ఏ విధంగా తయారు చేయాలి చూద్దాము. తయారు చేయడానికి కావలసిన పదార్థాలు ఇంకా తయారు చేసే విధానం చూసే ముందు మీ అందరికీ ఒక రిక్వెస్ట్ ఫ్రెండ్స్. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక అర కేజీ చికెన్ని శుభ్రం చేసి తీసుకొని దాంట్లోని కొద్దిగా ఉప్పు అలాగే పసుపు వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. రెండు ఉల్లిపాయలు, 2 టమాటాలు కూడా తీసుకోవాలి. ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని షాలో ఫ్రై లాగా చేసుకొని పక్కన ప్లేట్లో తీసి పెట్టు. అయిన తర్వాత దీంట్లోని పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మిశ్రమం అంతా కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎగిపోయింది, ఆయిల్ కూడా బయటకు వస్తుంది. ఇప్పుడు దీంట్లో చికెన్ వేసుకోవాలి.
దీంట్లోని వాటర్ పోసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా మీరు కూడా వాటర్ అనేది యాడ్ చేసుకుంటే కన్సిస్టెన్సీ చూసుకొని వాటర్ యాడ్ చేసుకోండి. ఎందుకంటే దోశ ఇడ్లీలో కాబట్టి మనం తినేది, ఇది కన్సిస్టెన్సీ మీకు సరిపోయే విధంగా వాటర్ యాడ్ చేసుకోండి. సిమ్లో ఉడికించి స్టవ్ ఆఫ్ చేస్తే చికెన్ షార్వా రెడీ అయిపోయిందండి. దీన్ని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా ఈ చికెన్ షార్వా అనేది మనకి తయారైపోయింది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది మా కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. If you like the video, please subscribe, like, share and comment. We'll meet in the next video. Bye bye.